వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మన కార్నివల్ ఆఫ్ టెర్రర్ అయితే ఆడబోతున్నాం రోబ్లాక్స్ లో. చూడొచ్చు మన అవతారం ఇట్లున్నది. మనల్ని ఎవడో పట్టుకొచ్చి లేచిండు అన్నమాట. స్కూల్ పార్టీ క్రాఫ్ట్ లో వాడు ఉన్నాడుగా, వాడే మన పేరు చెప్పి వచ్చి లేచిండు. ఏదో టూర్ అని చెప్పి పట్టుకొచ్చి ఇలా పడేసిళ్ళు నన్ను. ఈ ట్రైన్ ఎక్కాలనుకుంటా. వాళ్ళు అయితే నన్ను విడిచిపెట్టి అయితే వెళ్ళిపోయారు గాయస్. ఈ రైడ్లని వాళ్ళు ఎంజాయ్ చేసిళ్ళు. భూకంపం వచ్చింది, వెళ్ళిపోయారు గాయస్ అందరు. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ గాయస్. ఈయన పేరు చక్ర, అని పేరు పక్ర. ఓ మై గాడ్, చచ్చిపోయిన గాయస్. ఇది రోబ్లాక్స్, మళ్ళీ బతకచ్చు గాయస్. ఇక్కడ ఇక్కడ అన్ని అడ్వర్టైజ్లు వస్తాను గాయస్. ఇలా ఈ రోబ్లాక్స్ అని కంప్లైంట్ ఇస్తా, గిట్లా స్కూల్ కానీ పట్టుకొచ్చి గిట్లా చేస్తారా అని. ఎర్రది వెలుగున ఉడత గాయస్. ఇంతగానం దూకినా మనకి ఏం కాదు, అదే మన స్పెషాలిటీ. ఆ నోరేంది గాయస్ అట్లనే పెన్ని వైస్గా నోరు లెక్కున్నది అది. ఓకే, పుయ్యి పుయ్యి అని వాసన వస్తా ఉంది. ఓకే, ఇప్పుడైతే మన వాయిస్ పార్ట్నర్ అయితే ఇంకొకరు ఉన్నారన్నమాట నా పక్కన. ఆయన కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తాడనమాట. ఇప్పుడు మీ అందరికైతే ఆయన అయితే హలో చెప్పబోతున్నాడు. చెప్పి హలో. చూసారు కదా గైస్, ఆయన వాయిస్ మీకు నచ్చదు అనుకుంటా, అందుకే నేను అందులే. నెక్స్ట్ వీడియో నుంచి వాడే చేస్తాడు నాతోని. కొన్ని వీడియోలలో వస్తారు, కొన్ని వీడియోలలో రాడు గైస్. అంతే అంతే చూడాలి గైస్, మొత్తం తీట పురుగు గైస్ ఇది. ఓ మై గాడ్, నన్నే అంటాడు గైస్ ఇది. ఓకే, ఈ చక్ర పక్రగాడు అయితే వెళ్ళిపోతాడు ముంగట. అరే ఇక్కడైతే జంప్ చేద్దాం. అండ్ ఇంకొంచెం, ఇంకొకటి, అంతే. అయిపోయింది. దీనికి నూనె ఊసిలు గాయస్. కింద మొత్తం పొగ వచ్చింది, ఎక్కడ లీక్ అయింది గాయస్ అదంతా. ఏం పొగ అంటావు బామా? ఓయ్ నిన్నే, ఏం పొగ అది కింద? ఏం పొగ అది? సామాన్ పొగ పట్టుకొని ఏం పొగ అంటాను. ఈ చెయ్యవల్ది గాయస్, అది అంతా నా చెయ్యి అన్నమాట, అట్లా బయటకు వచ్చేది. ఓకే, కొంచెం దూరం ఎక్కువ, మీకు తక్కువ. ఓకే గైస్, నాకు దూలు ఎక్కువ అంటాను దూలగాడు. ఇదైతే ఎక్కపోతున్నాం గైస్ ఇప్పుడు మనం. ఓకే, ఆల్మోస్ట్ ఎక్కేసినాం. అక్కడ ఇంజన్ లీక్ అయినట్టుంది గైస్. ట్రైన్ పోతుంది, ఎవరిదాకా మనం స్టార్టింగ్లో చూడలేదా? ఆ ట్రైన్ పోతాంది, ఇంజన్ లీక్ అయ్యి అంత పొగ వచ్చింది. నార్మల్ పొగ, సాంబ్రాన్ పొగ, మనోడు చెప్పింది. ఇళ్ళకెళ్ళి బయట పడతామా అంట? అర్రే, ఇళ్ళకెళ్ళి బయట పడతామా? నువ్వు చచ్చిపోతావు. నేను చచ్చిపోతానని ఈడైతే పిండాలు పెడతాను చేస్తాను దొంగ. ఈ చక్ర బక్రగాడు అయితే నా వెనకాల నచ్చాలి. ఆ చక్రగాడు ఎక్కడనే ఉన్నాడు, ఈ బక్రగాడు నా దగ్గర ఉన్నాడు. ఓకే, ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం గైస్. ఓ 10 పైపులు ఉంటుందా కానీ ఇనుప సామాన్లు కొట్టిలో పైపులు వీక్ చీడ పెట్టిలు గైస్. ఇనుప సామాన్ కాదు, మన లైన్లో రోజు పైపులు ఎక్కడ చూసినావు? ఆ పైపులు ఇవి. ఓహో, అదే గైస్ ఆ పైపులు. చిన్న పైపులు అయితే ఉన్నాయి. ఈ చిన్న పైపులు ఎక్కడి అంటావు మరి? మీకు ఏదైనా కావాలంటే 50 రూపాయలకి ఒకటి, కానీ మీకు 25 రూపీస్కే ఇప్పిస్తుందా? నాకా ఫ్రీగా ఇప్పి. ఇటువంటి ఒక గేమ్ని క్రియేట్ చేసి స్క్విడ్ గేమ్ లెక్క చేద్దాం గైస్. మొత్తం ఒక్కొక్కరిని చంపేద్దాం. నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలో అయితే కామెంట్లో అయితే పెట్టండి గైస్. ఓకే, హౌల పాష గారు కింద ఉన్నాడు గైస్. ఓకే గైస్, ఓకే ఇక్కడ దగ్గర దాకానైతే వచ్చినాం. ఇక్కడైతే నిచ్చెన ఉన్నది. ఓ మెంటల్ లంచ్ బాక్స్ ఆగురా. కాశీ చక్ర బక్రగాడు ఎవరనుకుంటారు గాయస్? చక్ర బక్రగాడు గాయస్. ఈ పైప్ ఎక్కి పోవచ్చా? ఆడైతే ముక్కలు ముక్కలు అయిపోయింది పాపం మన కోసం. మళ్ళీ వస్తాడు, మనకి దేవుడు వరం ఇచ్చింది మళ్ళా రా. ఈసారి కొంచెం కిందికి వెళ్తే మనం పోదాం. ఓకే,
ఏంది గాయస్ అప్పటి ఇంజన్స్ అప్పుడైతే ఉంది హౌలాగాడు ఎవడు గాయసాడు ఇక్కడ ఏంటిది గాయస్ మొత్తం ఎగ్జిబిషన్ సప్పుడు వస్తుంది ఎవడు గాయస్ ఇక్కడ ఇక్కడ ఎందుకు నాకు తేడా కొడుతుంది రెడ్ బెలూన్ ఉన్నది ఎవడున్నాడు ఇక్కడ నుంచి దూకేద్దాం ఓ గాయస్ ఇడు ఎవడు వస్తాను గాయస్ కుందలు బొక్క మొలడు ఇడు సైకో నా కొడుకు గాయస్ నాకు తెలిసి ఇడు ఒరే ప్లీజ్ రా నన్ను విడిచిపెట్టారని దండం పెడతా అంతే గాయస్ ఫస్ట్ అటెంప్ట్లో అయితే వానైతే తప్పించుకున్నాం కుందేలుపల్లోడు ఏంది గాయస్ ఆడు హౌలాగాడు గట్లున్నాడు ఓకే దగ్గర దాకా అయితే వచ్చేసినాం మీది దాకా పోతుందేమో మీదికి పోయినాక అక్కడ మనం దిగిపోవాలి రెడీ ఉండాలి మనకి అక్కడ ఆగుతుందా అంతే గాయస్ ఆగింది ఆగలే మనమే దూకినాం ఓకే ఇక్కడ నుంచి కొంచెం అటు ఇటు అయినా సరే మొత్తం ఘోరంగా అయితే కింద కుందేలుపల్లోడు మనల్ని కొరికి తినేస్తాడు వెళ్ళవాలి గాయస్ హఠాత్ పరిణామం ఉంటుంది అన్నమాట ఇక్కడ అంతే కదా అంతే అంతే ఓకే అండ్ ఇంకెవరైనా మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి 10 మెంబర్సే ఉన్నారు మరీ తక్కువ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు మనం ఎటు పోవాలో కూడా నాకు అర్థమవుతలేదు ఓ ఎక్కేసినాం ఇది వండర్రాలు ఉంటుంది ఓ నాయనా దేవుడా మురుగులు చూడొచ్చు అమ్మ ఎవడు కాసి గట్ల నవ్వుతాడు ఎవడు రాడు గట్ల నవ్వేది హఠాత్ పరిణామం ఓనా నాయుడు హఠాత్ పరిణామం తప్ప వీని దగ్గర ఇంకో డైలాగ్ రాదు అట్లా ఎస్కేప్ కావాలి గాయస్ నన్ను చూసి నేర్చుకో నువ్వు ఓకేనా నువ్వుడే నీ అంత కాదు ఎవడంటే నువ్వుడే కాడే ఇట్లా అవుట్ అవుతాను అవునా గాయస్ ఈడైతే నాకు ఇజ్జత్ మీద సవాల్ చేసిండు ఈ సూదిలు నేరటోలో గామె ఎత్తుంది కదా గామె అనేవి ఆ సూదులు ఇవి ఆ సూదులే అన్నమాట ఇవి ఓకే ఇక్కడైతే కత్తి ఉంది దానికి ముందైతే అది అయితే మీదికి పోవాలి అంతే దేవుడా అండి అది మన మీద పడితే గాయస్ ఇవి ఏ సినిమాలే అనుకుంటారు మీరు ఏ గుట్ల ఆడ పెట్టండి ఇక్కడ ఎవడో గుట్లగాడు పెట్టిండట గాయస్ సీడు ఇలా ఆ పెన్ని వయసు గాడేరా ఇటు వాడిని చూసినావా వాడే ఓకే ఈడెవడ ఏదో చెప్తా అండి ఈడ మనం కొంచెం ఇంగ్లీష్ రాదు మీరే చెప్పండి నాకు ఇంగ్లీష్ రాదు అంటాను కదా సీడు చదవాలనుకుంటే చదవచ్చు కానీ ఎందుకు తొక్కల పంచాయతీ అని ఉంటుంది అంతేగా ఏందిగా ఇలా మార్కులు చెప్తే మీరు షాక్ అయి షేక్ అవుతారు ఇల్ల కాదు గేమింగ్ స్కిల్స్లల్లో కాదు చదువులా అవునా గైస్ నేను ఎప్పుడు ఏమన్నా తెచ్చుకుంటా గైస్ నాకు అలవాటు అది ఏమన్నా తెప్పించుకున్నా అంటే ఒకసారి ఇలా నేను అందరు యూట్యూబ్ ఛానల్లో ఇలా మార్కులు మా దగ్గర నా ప్రోగ్రెస్ రిపోర్టర్ లేదు ఎట్లా పంపుతుంది మార్కులు మీ డాడీ బేస్ లైన్ కూడా జస్ట్ 50కి 49 వచ్చింది 50కి 23 వచ్చినాయి గైస్ లేదు గైస్ 50కి 49 ఓకే గైస్ ఇది ఎప్పుడు అనుకున్నాను ఓ మై గాడ్
దేవుడా బెటర్ లక్ నెక్స్ట్ టైం అయినా అయితే పడుతుంది. ఫస్ట్ టైం అయితే చచ్చిపోయినాం మనం అంతే కదా. ఫస్ట్ నూట్ లెవెల్ తెచ్చుకుంటాను. నువ్వు పట్టాలి గ్యాస్ నువ్వే కాదు. ఇటు కార్నర్ నుంచి వెళ్తే సక్సెస్ రేట్స్ 2.124 ఉంటుంది. మామూలుగా నెక్స్ట్ గేమ్ ఏం ఆడాలా కామెంట్ చేయండి. ఓకే ఓకే గ్యాస్, ఇక్కడి నుంచి అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.